Hello, hi friends, welcome back to our channel Krishna Intensity Trading Levels. ఈ రోజు సెప్టెంబర్ 6th మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒకసారి చూద్దాము. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి చార్ట్. చూడండి, ఇక్కడ మనకు థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? S4 కి అండ్ S5 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి S5 కింద బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో అప్పుడు మనకి ఇక్కడ మనము PE ని బై చేస్తే చూడండి, మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. అండ్ దెన్ ఇక్కడ మనకి ఇంకా రిమైనింగ్ 5 టార్గెట్స్ ఉంటాయి. ఆ 5 టార్గెట్స్ కూడా మనకి ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? మొత్తం కూడా ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో 6 టార్గెట్స్ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ నిఫ్టీ 50 చూద్దాం. నిఫ్టీ 50 చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ S2 కి అండ్ S3 కి మిడిల్ లో క్లోజ్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, మనకి కింద బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో ఇది మళ్ళీ ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది, రీట్రేస్మెంట్కి వచ్చింది. సో ఇక్కడ మనం PEని బై చేస్తే ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ అయితే చూద్దాము. JSW స్టీల్ చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? S1 కి అండ్ S2 కి మిడిల్ లో క్లోజ్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి 10:45 AM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము CEని బై చేస్తే ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ మనకు హిట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ LT చూద్దాం, థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ S1 కి అండ్ S2 కి మిడిల్ లో ఉంది. దెన్ ఇక్కడ మనకి 10:30 AM క్యాండిల్ కిందకు బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది. ఇక్కడ మనము PE బై చేస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? మనకి ఎగ్జాక్ట్ గా మన ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ టైటాన్ కంపెనీ చూద్దాం. టైటాన్ కంపెనీ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. సో తర్వాత క్యాండిల్ మనకి ఎక్కడ కూడా పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వలేదు, అలానే కింద కూడా మనకి ఈ లెవెల్ కింద ఎక్కడ కూడా క్లోజ్ అవ్వలేదు. సో కాబట్టి టైటాన్ లో ఈరోజు నో ట్రేడ్. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ITC చూద్దాం. ITC యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ S2 కి అండ్ S3 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ మనకు నెక్స్ట్ క్యాండిల్ S3 కింద బ్రేక్ అయ్యి S3 కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ రీట్రేస్మెంట్ కి వచ్చింది. చూడండి, PE బై చేస్తే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ కూడా మనకి హిట్ అవ్వడం జరిగింది ట్రైలింగ్ చేస్తే. ఓకేనా? అండ్ దెన్ హీరో మోటో కార్ప్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ మనకి కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది. చూడండి, మనం ఇక్కడ PE తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ అలాగే SBI లైఫ్ ఇన్సూరెన్స్ చూద్దాం. SBI లైఫ్ కూడా సేమ్ అలానే ఉంది. K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో క్లోజ్ అయింది. సో తర్వాత మనకి ఈ క్యాండిల్ కిందకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం PE తీసుకుంటే చూడండి, ఇక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ కి వచ్చి మన టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ టాటా కన్జ్యూమర్ చూద్దాం. టాటా కన్జ్యూమర్ కూడా అలానే ఉంది. K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో క్లోజ్ అయింది. తర్వాత మనకి S1 కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది, రీట్రేస్మెంట్ కి వచ్చింది, మళ్ళీ మన టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ చూద్దాం. బజాజ్ ఫైనాన్స్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ R3 కి అండ్ R2 కి మిడిల్ లో ఉంది. ఇక్కడ చూడండి, మనకి క్లోజింగ్ R3 కి అండ్ R2 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ మనకి ఇక్కడ కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది. అండ్ దెన్ రీట్రేస్మెంట్ కి వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ చూద్దాం. డాక్టర్ రెడ్డిస్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో క్లోజ్ అయింది. సో తర్వాత మనం ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే బై చేస్తాము, ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే మనము PEని బై చేస్తాము. సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా పైన కానీ కింద కానీ క్లోజ్ అవ్వలేదు, ఈ లెవెల్స్ మిడిల్ లోనే మార్కెట్ మొత్తం ఉంది. సో కాబట్టి ఈ రోజు డాక్టర్ రెడ్డిస్ లో నో ట్రేడ్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. మన లెవెల్స్ అన్ని కూడా ఈ విధంగా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఎవరికైనా కూడా మన లెవెల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ వీకెండ్. బాయ్.